నేను ఎక్కువసేపు మాట్లాడిన ఎందుకంటే సమయం అయిపోయింది. ఇప్పటికే దాదాపు 2 గంటలు కావస్తుంది. మన సమయం ఇంకా అంటే ఆల్రెడీ అయిపోయింది. ఇంకొక 15 నిమిషాలు మనం ముగించుకుందాం. ఎందుకంటే ఇంకా ఇద్దరు పెద్దలు వారి మార్గదర్శకత్వంలోనే ఆర్ కృష్ణన్న, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అట్లాగే మన ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు, మా రాంబల్ నాయక్ అన్న, మా బత్తుల సిద్ధేశ్వర్ అన్న, మా శారదక్క, అందరూ నా వెనకాల ఉన్నటువంటి మా రామూర్తి గౌడ్ పులులు, మా రామ్కోట్ ముదిరాజు, అందరికీ కూడా మా మేకల కృష్ణన్న, మా ఐలన్న, అట్లాగే మా సత్యం రెడ్డి అన్న ఇలా మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు, యడ్మకృష్ణారెడ్డి గారి కొడుకు ఎక్స్ఎమ్మెల్యే, అట్లాగే నా తమ్ముడు నరసింహారెడ్డి మరొక యువకుడు వచ్చిండు, మా రామచంద్ర అన్న, లింగం సాలివాహన, అందరికీ పేరు పేరున మా సంతోషు, అందరికీ పేరు పేరున మా నరహరన్న, విద్యార్థి నాయకులందరికీ పేరు పేరున ఉద్యమ వందనాలు. నేను కేవలం 5 నిమిషాలు మాట్లాడుతున్నాను, పెద్ద స్పీకర్ని కాదు. ఇంతకుముందు అన్న చెప్పినట్లుగా, మా వినోద్ కుమార్ గారు చెప్పినట్లుగా కొట్లాడమంటే కొట్లాడతా, కానీ ఈ మాటలు తక్కువ వస్తాయి నాకు. నేను ఎక్కువ మాట్లాడను, మన పెద్దలు మాట్లాడేది ఉంది. నేను ఒక మీటింగ్ అయింది, వినోద్ సార్ గారు కూడా ఉండాలి. ఆ మీటింగ్ తర్వాతనే ఈ మీటింగ్ పెట్టాలనుకున్నాను. ఆ మీటింగ్ సరే మిత్రుడు మంచి ఉద్దేశంతో పెట్టిండు, కానీ ఆ మీటింగ్కి వచ్చినటువంటి మా గాలి వినోద్ కుమార్ కాకుండా మిగతా వచ్చిన మేధావులు ఉన్నారు. వాళ్ళు మాట్లాడిన భాష, వాళ్ళు ఈ ఉద్యమాన్ని నీరుగార్చే కుట్రలో భాగంగా వాళ్ళు ఎట్లా మాట్లాడిందో నాకు నిజంగా కదిలించేసింది. ఇలా జరిగిన ఈ మీటింగ్ పెట్టుకునే సందర్భం, ఉస్మాన్ యూనివర్సిటీలో 5,000 మంది విద్యార్థులు ఇలా రోడ్ల మీద ఉన్నారు. నిన్న మీటింగ్ పెట్టుకున్నప్పుడు కూడా ఈ మీటింగ్లో నేను కూడా ఉన్నా. నిన్న మీటింగ్ పెట్టుకున్నప్పుడు అక్కడ మధ్యాహ్నం పూట డిఎస్సి పిల్లలు ఎడ్యుకేషన్ ఆఫీస్ ముట్టడి కోసం మొత్తం వందల మంది అరెస్ట్ అవుతూ ఉన్నారు. అట్లాంటి సందర్భంలో మన మేధావులు అంటోళ్ళు, నాకు వినోదన్నతో నేను రాత్రి మాట్లాడినాను. వినోద్ ప్రొఫెసర్ గారుగా నేను అన్నాన్ని పిలిచే సాన్నిధ్యం ఉన్నది వారితో, ఎందుకంటే ఉద్యమకారుడు వారు, ప్రొఫెసర్ కంటే కూడా ఉద్యమకారుడు వారు. ఈ మేధావి అంటే ఏందో నాకు అర్థం కావట్లేదన్నా. నేను ఎంఏ చేసిన, బీఈడీ చేసిన, ఎల్ఎల్బీ చేసిన, పిహెచ్డీ కూడా చేసిన. మరి నేను మేధావి అయితే మరి ప్రజలంతా ఎవరు? ఈ మేధావి అనే కొత్త వర్డ్ వస్తుంది, నాకు అర్థం కాదు. ఆ గొర్రెల కాస్ట్ అయినా, గొర్రెల వేపటైనా, ఆ మంగలి కటింగ్ చేస్ట్ అయినా, రైతు, వాళ్ళంతా సైన్స్ కదా, వాళ్ళ అజ్ఞానులా? మనమే జ్ఞానులమవుతామా? మిగతాలంతా అజ్ఞానులా? ఆ చెప్పులు కుట్టేట ఆయన అద్భుతంగా ఆ చెప్పులు చేయడంలో సైన్స్ లేదా? కళ్ళు తీయడంలో సైన్స్ లేదా? ఒక రైతు పంట మొక్క నాటి నుంచి మొక్క విత్తనాలు వచ్చేంత వరకు, పంట వచ్చేంత వరకు అదంతా సైన్స్ కాదా? మరి వాళ్ళంతా ఎవరు? వీళ్ళంతా ఎవరు? అరగోపాల్ అంటే ఆయన వచ్చింది, నేను అరగోపాల్ అంటే ఆయన మేధావి అంటారు, నేను తెలంగాణ మేధావి అంటారు. ఆ కోదండరామరెడ్డి అంటే మేధావి అంటారు, వీళ్ళు తెలంగాణ మేధావులు. వీళ్ళంతా ఆలకాలు చెప్పుకుంటారు మేధావులని. ఆ మేధావిని నేను మాట్లాడుతున్నంటే నాకు ఎంత బాధ అనిపించిందంటే, ఇక్కడ కూడా వచ్చి బ్లఫ్ చేస్తుంది. నిన్న ఇక్కడ ఆ క్షణాన పిల్లలందరూ ఏడుస్తున్నారు. ఆ పిల్లలందరూ, నిరుద్యోగ పిల్లలందరూ మమ్మల్ని కొడుతున్నాయో, మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, జైలుకు పంపిస్తారు, మాకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 30 కనీసం మేము అడుగుతుంది 25,000 ఉద్యోగాలు డిఎస్సి, ఒక 2,000 గ్రూప్ 2 పోస్టులు, ఒక 3,000 గ్రూప్ 3 పోస్టులు అని చెప్పి వాళ్ళు అడుగుతుంటే, వాళ్ళు బాధలో ఉంటే వాళ్ళు అరెస్ట్ అయ్యి వాళ్ళతో పాటుగా నేను 4 సార్లు అరెస్ట్ అయ్యాను తెలంగాణ ఈ పోరాటంలో. ఈ పిల్లలకి ఈ డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలి, 25,000 మెగా డిఎస్సి ఇవ్వాలి, ఈ గ్రూప్ 2 2,000 పెంచాలి, గ్రూప్ 3 3,000 పెంచాలని చెప్పేసి ఈ పోరాటంలో నేను 4 సార్లు అరెస్ట్ అయ్యాను. టీఎస్పీపీఎస్ ముట్టాడు ఒకసారి, గాంధీ హాస్పిటల్కి పోతే ఒకసారి, అక్కడ అమరవీరుల స్థూపం దగ్గర ధర్నా చేస్తే ఒకసారి, తర్వాత మళ్ళీ టీఎస్పీఎస్ ముట్టడిలో భాగస్వామిగా అలా పోతే ఒకసారి 4 సార్లు అరెస్ట్ అయ్యింది. ఇంత రోడ్ల మీద ఉంటే ఆయన వచ్చి మాట్లాడుతాడు, అరగోపాల్ గారు అరగోపాల్ గారు వచ్చి మాట్లాడతాడు, నువ్వు ఇట్ల మీద అరగోపాల్, నువ్వు ప్రొఫెసర్ అంటావు, నేను నక్సలైట్లు మొత్తం నక్సలైట్లకు సానుభూతి పని అంటావు, విప్లవకారులకు సానుభూతి పని అంటావు. ఎన్నడూ కూడా మీరు పోయి అక్కడ పోయి చచ్చింది లేదు, మేము చచ్చినాం, మా కుటుంబాలు అన్ని చచ్చింది, మొత్తం అంతా చచ్చినాం, మేమంతా చచ్చినాము. నా స్నేహితులు చాలామంది చనిపోయారు, నేను కూడా తిరిగినా అప్పుడు చిన్నప్పుడు. మీరు మాత్రం అట్లనే ఉన్నారు, మీ పిల్లలంతా అమెరికాలో ఉన్నారు. మీరు రోజు సామ్రాజ్యవాదం గురించి మాట్లాడతారు, మీరు గ్లోబలైజేషన్ గురించి మాట్లాడతారు, లిబరలైజేషన్ గురించి మాట్లాడతారు, దాన్ని పాటించేది మీరు. ఆయన వచ్చి మాట్లాడతాడు నిన్న, అరే ఈ పిల్లలకి ఏందో చెప్పవా అంటే, ఎకనామిక్స్ చెప్తున్నాయి, నీకు ఇక్కడ వచ్చి క్లాస్ చెప్తున్నా, ఎకనామిక్స్ క్లాస్ చెప్తున్నా, వచ్చి పొలిటికల్ సైన్స్ క్లాస్ చెప్తున్నా ఇక్కడ వచ్చి. నేను అడిగిన, అయ్యా మరి నువ్వు ఏదో చెప్పు, మరి మా పిల్లలకు సమస్య చెప్పంటే వచ్చి వాయిదా అంటే ఒక్క మాట
ఒక్క మాట రేవంత్ రెడ్డి గారి గురించి ఈ ప్రభుత్వం గురించి ఒక మాట మాట్లాడలే ఆయన. ఇంకొక జస్ట్ చంద్రకుమార్ వచ్చిండు, ఆయన ఒక మాట్లాడతలేడు. మరి ఒక కమిటీ వేసుకుంటారు. ఆ కమిటీ ఎందుకు వేసుకుంటారు? చర్చల పేరు మీద ఈ పిల్లలంతా రోడ్డు మీద ఉంటే వీళ్ళు చర్చల పేరు మీద పోయి సీఎంతో చర్చలు పెట్టి, అంటే వీళ్ళకి భ్రమలు కల్పించి, మేము ప్రయత్నం చేస్తున్నాం భ్రమలు కల్పించి, మళ్ళీ రేవంత్ రెడ్డికి తాబేదారుగా ఉండడం కోసం ఈ మీటింగ్కి వచ్చిన వాళ్ళు. అందుకోసమే ఒకటే ఒక సందర్భం, ఇవాళ పోరాటం కోసమే ఈ మీటింగ్ జరుగుతున్నది. పోరాటం పిల్లల కోసము పోరాటం కోసం మేమంతా మేము ఇక్కడికి వచ్చినాం. మీరంతా కొట్లాడుతున్నారు, విద్యార్థులందరూ కొట్లాడుతున్నారు, నిరుద్యోగులంతా కొట్లాడుతున్నారు. ఆ విద్యార్థి నిరుద్యోగుల కొట్లాటకి సంఘీభావంగా మేము వచ్చినాము. మొత్తం ప్రజా సంఘాలు మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక ఐపీఎస్ పదవి వదులుకున్నటువంటి ఒక నాయకుడు. ఆయన అన్ని బహుజన ఉద్యమాల్లో భాగస్వామ్యుడు. మా ఆర్ కృష్ణన్న అనేక పోరాటాలు. నేను చిన్నప్పుడు 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ నుంచి వింటున్నా. మా రేడియోలో వచ్చేది, అప్పుడు టీవీలు లేవు. ఆ రేడియోలో బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణ అని పేరు వస్తుండే. అప్పుడు నేను కూడా బీసీ అనేది నాకు తెలిసింది. అప్పుడు నేనేంటంటే నేను బీసీ అని. అంటే అప్పటి నుంచి మనకు నాయకుడు ఆర్ కృష్ణ కొట్లాడుతూనే ఉన్నాడు. కాబట్టి వచ్చినటువంటి అందరూ రాంబల్ నాయక్ కానీ, వినోదన్న కానీ, మొత్తం మా శారదక్క కానీ, మా సిద్ధన్న కానీ, సిద్ధన్న అయితే తెలంగాణ ఉద్యమంలో ఆయన భాగస్వామ్యం 2 సంవత్సరాలు జైల్లో ఉన్నటువంటి సందర్భం. కాబట్టి మనము ఇవాళ ఈ తక్షణ కర్తవ్యం ఏంటంటే వాళ్లకు సంఘీభావంగా ఉండాల్సిన అవసరం ఉంది. వాళ్ళ కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఆ పోరాట రూపమే రేపు జూలై 15వ తారీఖు నాడు విద్యార్థి నిరుద్యోగ సమాఖ్య, బీసీ జనసభ, హిందూ మహాసభ, మొత్తం అన్ని సంఘాలు ఓఈజేసి అన్ని సంఘాలు కలిసి రేపు జూలై 15వ తారీఖు నాడు సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం మాత్రమే మనం ఇక్కడ వచ్చినామని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాం. మనమందరం కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. మనమందరం కొట్టాడాల్సిన అవసరం ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంని ఈ ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి వాళ్ళు, కోదండరామరెడ్డి లాంటి వాళ్ళు, ఈ కుహాన మేధావులు, వీళ్ళు మేధావులు కాదు, వీళ్ళు దళారులు. వీళ్ళంతా ఆ రోజు ఏం చెప్పిండ్రు? ప్రజాస్వామ్యం వర్ధిల్లిందని చెప్పి మాట్లాడిండ్రు. ఏం ప్రజాస్వామ్యం ఉంది హరగోపాల్ గారు? ఏం ప్రజాస్వామ్యం ఉంది ఈ తెలంగాణలో కోదండరామరెడ్డి గారు? కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఇచ్చిందా ఈ దేశంలో? కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ విధించింది ఈ దేశంలో. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు వెంగళరావు లాంటోడు ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక మందిని పిట్టల్లాగా చంపేసారు. యువకుల్ని మా జార్జీని జంపాలను తీసుకుపోయి చంపేసిండ్రు. అనేక మందిని చంపారు. ఆ రోజు వందలాది మందిని చంపిండ్రు. ఇదే రాజశేఖర రెడ్డి చర్చల పేరు పిలిచి అనేక మందిని చంపిండు. ఈ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడింది? ఈ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు బలహీన వర్గాలకు సాధికారతను ఇచ్చింది? ఈ కాంగ్రెస్ పార్టీ దళితులకు ఏ రోజు సాధికారతను ఇచ్చింది? కేవలం ఇలా ఇంతకుముందు మన వినోద్ కుమార్ గారు చెప్పినట్టుగా ఇవన్నీ రాహుల్ గాంధీకి తెలియట్లేదా? ఇద్దరు ఇలా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసిండు. ఇంత దుర్మార్గంగా రేవంత్ రెడ్డి వ్యవస్థలని చెప్పేసి నేను కూడా అనుకోలే. పిల్లలు అడుగుతున్నది ఏంది? ఎందుకు అంత బేసజాలుగా పోతున్నాయన? ఎందుకు అంత అహంకారపూరితంగా పోతున్నాయన? పిల్లలు అడుగుతున్నది ఏంది? నువ్వు చెప్పినావు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినావు. ఇలా 7 నెలలు అయిపోయింది, ఇంకా మిగిలింది 5 నెలలు మాత్రమే. నువ్వు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేవు. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 30,000 ఉద్యోగాలు నేను ఇచ్చినని చెప్పుకున్నావు సిగ్గు లేకుండా. మంది పుట్టిన బిడ్డని నా బిడ్డని చెప్పుకుంటున్నావు సిగ్గు లేకుండా. కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్, కేసీఆర్ గారు ఇచ్చిన ఎగ్జామ్స్ ద్వారా వచ్చిన 30,000 ఉద్యోగాలు నేను ఇచ్చినని చెప్పుకుంటున్నావు తప్ప నువ్వు ఇచ్చిన ఉద్యోగం ఏంది? ఒక్క ఉద్యోగం లేదు. ఇలా పిల్లలు అడుగుతుంది, నీ 2 లక్షల ఉద్యోగాలు అడగలేరు, కేవలం 30,000 ఉద్యోగాలు మాత్రం ఇవ్వమంటున్నారు. ఆ 30,000లో 25,000 డిఎస్సి, ఒక 2,000 గ్రూప్ 2, ఒక 3,000 గ్రూప్ 3, ఒక 1:100 పిల్లలకు పెంచమంటే నిన్న మొన్న అర్ధరాత్రి 100 నిష్పత్తిలో గ్రూప్ 1 పిలిచినావు. డిఎస్సి షెడ్యూల్ ఇవి కూడా ఇస్తున్నావు. ఆడపిల్లలు ఇవ్వాల ఇంత పాపం వాళ్ళందరూ ఏడుస్తున్నారు. ఆడపిల్లలందరూ కూడా రోడ్ల మీద తిరుగుతున్నారు. నా విద్యార్థి యువకులందరూ కూడా ఏంది నీకు అహంకారం అని అడుగుతా ఉన్నాను. నేను ఎందుకు ఇంత అహంకారంగా పోతున్నాను అడుగుతా ఉన్నాను. ఎవరు నీకు సపోర్ట్ చేస్తున్నారంటే ఆ రోజు రాహుల్ గాంధీని వాడుకున్నాడు, ఆ రోజు ఈ సోకాల్డ్ మేధావులను వాడుకున్నాడు. కానీ ఈరోజు నరేంద్ర మోడీ చెప్పినట్టు వింటున్నాడు. ఆయన నరేంద్ర మోడీ చెప్పినట్టు వింటున్నాడు, ఆర్ఎస్ఎస్ చెప్పినట్టు వింటుండు, బీజేపీ చెప్పినట్టు వింటుడు. కానీ ఆ రాహుల్ గాంధీ సోయి లేదు. ఇవాళ మనం అడగాల్సింది వినోదాన్ని చెప్పినట్టుగా ఖచ్చితంగా ఈ మేధావులు నిలదీయాలి. ఈ సోకాల్డ్ కోదండరామరెడ్డిని నిలదీయాల్సిన అవసరం ఉంది. ఈ సోకాల్డ్ హరగోపాల్ నిలదీయాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఆ రోజు ఉన్నటువంటి ఉద్యమకారులు ముసుగేసుకున్నారు, ఎన్నడూ ఉద్యమం చేయలేదు. ఇదంతా బ్లాక్ మెయిలర్స్ అంతా టీవీ ఛానల్లో యూట్యూబర్స్గా మారి టీవీ ఛానల్లో ముందర కూర్చొని ఏనాడు ప్రజా ఉద్యమంలో పార్టిసిపేట్ కాలే. ఏ రోజు ఏ సమస్యల కోసం కొట్టాలి, ఏ రోజు ఏ ఉద్యమంలో ఉండలే. ఓ విప్లవ ఉద్యమంలో లేరు, ఓ తెలంగాణ ఉద్యమం లేరు, ఒక వామపక్ష ఉద్యమంలో లేరు, ఒక సామాజిక ఉద్యమాలు లేరు, ఒక దళిత అస్తిత్వ పోరాటంలో లేరు, ఒక మహిళా అస్తిత్వ పోరాటంలో లేరు. ఏ పోరాటంలో లేని వాళ్ళంతా వచ్చి ఇలా టీవీలో ముందర కూర్చొని విప్లవకారులుగా ఫోజు కొడుతున్నారు. వాళ్ళందరూ కూడా గమనించాలి. ఈ కుహాన మేధావులు మనం ఎండగట్టాలి. విద్యార్థి యువకులారా మీకు చెప్తా ఉన్నాను. ఈ కోదండరామరెడ్డి ఆ రోజు మాకు గదరని చెప్పిండు. ఈ కోదండరామరెడ్డి అంటే ఆయన తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు అరే వీడు కోవటిరెడ్డి రా, వీడు కోదండరామ్ కాదు, వీడు కోవటిరెడ్డి అని చెప్పిండు. చాలా విషయాలు ఉన్నాయి, చాలా విషయాలు మన సందర్భంలో చెప్తా.
రాయల తెలంగాణను ఒప్పుకొని వచ్చిండు. ఇదే మధుయాసి గౌడు నాకు ఫోన్ చేసి ఈ కోదండరామరెడ్డి ఆ కాంగ్రెస్ పార్టీ ఆ జాన్ రెడ్డి కలిసి రాయల తెలంగాణ తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నారు అని నాకు మధుయాస్కి ఫోన్ చేస్తే నేను ఆర్ట్స్ కాలేజ్ ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి బిడ్డ మీ అందరు తోలు తీస్తా అని చెప్పిన నేను రాయల తెలంగాణ ఒప్పుకోమని చెప్తే మళ్ళీ ఆ అనంతపూర్ కర్నూలు కలపమని చూసి మా దగ్గర రాయల తెలంగాణ ఒప్పుకున్నాడు ఈ కోదండరామరెడ్డి. వీళ్ళన్నీ బయటపడతాం. వీళ్ళందరూ బట్టలు ఇప్పుతాం. వీళ్ళు అనుకుంటున్నారు మొత్తం వీళ్ళు ముసుగేసుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రజాస్వామికవాదిగా ఆ రోజు ముసుగేసుకొని వచ్చిండ్రు. ఆ రోజు పేరు పొందిండ్రు. ఇలా పార్టీలు పెట్టుకున్నారు. మొత్తం సీట్లు అమ్ముకున్నాడు కోదండరామరెడ్డి ఆ కాంగ్రెస్ పార్టీ పొత్తులో భాగంగా 2018లో. అన్ని విషయాలు బయటపెడతాం. మీ సంగతి బిడ్డ మీ అందరికీ చెప్తున్నాను. ఒక్కొక్కలకు మా నిరుద్యోగుల పక్షాన మీరు నిలబడకపోతే, మా పిల్లల ఉద్యోగాలు మీరు ఇప్పించకపోతే ఇదే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసిండు మీరు. ఆ రాహుల్ గాంధీ చేసిండు, ఈ కుహానా మేధావులు చేసిండు. మీరు రేవంత్ రెడ్డి కాళ్ళు పట్టుకుంటారా, ఏళ్ళు పట్టుకుంటారా, ఇంకా అవన్నీ ఏం పట్టుకుంటారా పట్టుకోండి. మా పిల్లల ఉద్యోగాలు ఇప్పియండి, లేకపోతే మీ బట్టలు ఇప్పి రోడ్డు మీద నిలబెడతామని చెప్పేసి నేను కోదండరామరెడ్డికి హెచ్చరిస్తున్నా. ప్రొఫెసర్ హరగోపాల్కి హెచ్చరిస్తున్నా. నల్లి మాటలు నడవడానికి మాట్లాడితే కుదరదు. ఇక్కడ ఈ తెలంగాణలో నల్లి మాటలు మాట్లాడి ప్రజాస్వామిక వాదంలో ముచ్చట చెప్తే కుదరదని చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా మీ పక్షాన్ని నిలబడతాం. విద్యార్థి నిరుద్యోగులారా, ఈ మేధావులు ఏం చేయరు అర్థమైపోయింది. ఆ రాహుల్ గాంధీ కూడా ఏం చేయడు అర్థమైపోయింది. మనకు పోరాటం ఒకటే మిగిలి ఉంది. రేపు జూలై 15వ తారీఖు నాడు సెక్రటరియట్ ముట్టడి చేద్దాం. ఖచ్చితంగా మీ ఉద్యోగాలు వచ్చేంత వరకు మేము ఖచ్చితంగా నిలబడతాం. మేమంతా కూడా మా ఆర్ఎస్ ప్రవీణ్ అన్న, ఆర్ కృష్ణన్న మేమందరం కూడా మీ పక్షం నిలబడతామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.